చిన్న చిన్ని ఆవు దూడలు ఉన్నాయి. ఎంత బాగుంది చూడు విగ్రహం. లోపల అసలు టెంపుల్ ఇంకా టెంపుల్ లాగే ఉంది. ఇక్కడ చూడండి మన బొజ్జగనపయ్య ఎంత బాగుంది, ఎంత క్యూట్గా ఉంది చూడు. వా ఎంత బాగుందో. ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా నార్మల్ స్టోన్స్ ఉంటాయి చూడ, అట్లా అనిపిస్తుంది. జస్ట్ స్టోన్ని బ్రేక్ చేసి అలా కట్టారేమో అనిపిస్తుంది. మొత్తం ఫుల్ న్యాచురల్ థీమ్. మన ఊర్లలో కొండల్లో గుట్టల్లో ఉండే రాళ్ళు అని తెచ్చాడు వాడారేమో. ఇలా వస్తుంది ఫుడ్ ప్లేట్. ఐ మీన్ ఈ ఆకు కూడా సరిపోవట్లేదు, ఇంకా సాంబార్ అవన్నీ వస్తాయంట. నెక్స్ట్ మనం తింటా ఉంటే మెల్లగా మనకు కావాల్సింది తీసుకొని వచ్చేస్తాం. వెల్కమ్ టు రామేశ్వరం కెఫే. మనం ఈరోజు ఎలక్ట్రానిక్ సిటీలో కొత్తగా ఓపెన్ చేశారు ఈ మధ్య రీసెంట్గా. ఇక్కడికి వచ్చాం రామేశ్వరం కెఫేకి. నాకైతే ఇది కెఫేనో టెంపులో ఏం అర్థం కావట్లేదు, ఇంతమంది జనాలు ఉన్నారు. లోపల టెంపుల్ కూడా ఉంటుంది, లింగ భైరవి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. చూడండి ఆదియోగి స్టాచ్యూ ఎంట్రీలోనే అసలు ఎంత బాగుందో కెఫే. వేరే కెఫేస్ అంతా ఇంతేమో ఎంత స్పేషియస్గా అస్సలు ఉండదు. ఎంత బాగుంది చూడండి అసలు. ఆదియోగి స్టాచ్యూ, మంచి అంబియన్స్ ఉంది. అదిగో అక్కడ అమ్మవారి టెంపుల్, అక్కడికి వెళ్తావా? ఆర్కిటెక్చర్ చూసారా? అసలు టెంపుల్స్కి ఎలా కడతారో అట్లా ఉంది లోపల అంతా. ఆల్మోస్ట్ వేరే అంతా కూడా ఆర్కిటెక్చర్ ఇట్లానే ఉంటుంది, కాకపోతే ఇది చాలా పెద్దది. ఎంత మంచిగా అనిపిస్తుందో ఇక్కడ ఉంటే. అదిగో ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. అక్కడ ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ లాగా అక్కడ ఉంది. లింగభైరవి అమ్మవారు, దేవి లింగభైరవి అమ్మవారు. ఈ మధ్య సమంత వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కదా, ఆ అమ్మవారి దగ్గర ఆ అమ్మవారు. ఇక్కడ ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ లాగా క్రియేట్ చేశారు, ఎంత బాగుందో. ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా నార్మల్ స్టోన్స్ ఉంటాయి చూడ, అట్లా అనిపిస్తుంది. జస్ట్ స్టోన్ని బ్రేక్ చేసి అలా కట్టారేమో అనిపిస్తుంది. మొత్తం ఫుల్ న్యాచురల్ థీమ్. మన ఊర్లలో కొండల్లో గుట్టల్లో ఉండే రాళ్ళు అని తెచ్చాడు వాడారేమో అనిపిస్తుంది. కావేరీ బే దీని పేరు. భలే ఉంది అసలు, ఎంత పెద్ద చూడండి. వేప చెట్టు, ఈ వేప చెట్టును కొట్టేయకుండా వెళ్ళు. ఈ ముందర టెంపుల్ పెట్టారు, ఆ చెట్టు ముందర వెనకాల వీళ్ళ కెఫేని కట్టు. ఇక్కడ చూడండి మన బొజ్జగనపయ్య ఎంత బాగుంది, ఎంత క్యూట్గా ఉంది చూడు. వా ఎంత మంచిగా ఉందో అసలు. ఇదంతా అక్కడ ఈ బిల్డింగ్ ఉంది, నార్మల్ బిల్డింగ్ ఉంది. మనకి ఏదైనా సపరేట్ వేరే ఫుడ్ లైక్ దోశ, ఏదైనా టిఫిన్స్, పూరి, సాగు ఇలాంటివి ఏమైనా సపరేట్ కావాలంటే ఇక్కడ తీసుకోవాలి. మనకి ఫుడ్ నార్మల్ ఆఫ్టర్నూన్ 11:30 to 4 వరకు ఉంటుంది, మళ్ళీ నైట్ 7 to 11 వరకు ఉంటుంది ఆ భోజనము. అది కావాలంటే మాత్రమే ఇక్కడ లోపల వాళ్ళే అక్కడ బిల్ చేసుకోవాలి. ఇవైతే ఇక్కడ సపరేట్ ఇక్కడ బిల్లింగ్ తీసుకొని ఇక్కడంతా సీటింగ్ ఉంది. ఇక్కడ కూర్చొని తినాలనుకుంటే ఇక్కడ కూర్చొని తినొచ్చు. బయట కూడా ఇలా షర్ట్స్ ఐ మీన్ అవేవో వేసారు, బయట కూడా తినొచ్చు. ఇక్కడ ఇదంతా సీటింగ్ ఏరియానే. మంచి స్క్రీన్ కూడా పెట్టారు ఏదో వాళ్ళది, ఎంతో బాగుంది. దేనికి అది సపరేట్ ఉంది. ఇక్కడ చెప్పులు స్టాండ్స్ కూడా ఉన్నాయి. మనం ఇక్కడ చెప్పులు పెట్టేసి అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కావాలంటే అక్కడ పెట్టేసి కూర్చొని
తినేయచ్చు. అంతా మనం చెప్పులు లోపల పెట్టేసి ఇప్పుడు మనం మిగిలినవన్నీ ఎప్పుడు ఎట్లా ట్రై చేస్తూనే ఉంటాం. ఈ భోజనం ఎలా ఉందో ఫస్ట్ టైం ఇక్కడే ఉంది అనుకుంటా, వేరే ఎక్కడా లేదు. ఎక్స్క్యూజ్ హారతి ఇస్తాం కదా దేవుడికి, అది చూడండి నాగుపాము లాగా వచ్చి అలా ఉంది దేవుడికి హారతి ఇవ్వడానికి. శేషనాగా దేవుడి లాగా ఉంది. అక్కడ చూడండి లక్ష్మీదేవి ఉంది, వెంకటేశ్వర స్వామి కింద లక్ష్మీదేవి, సైడ్స్కి ఇంకా అవేవో ఏనుగులు అవి ఉన్నాయి. ఎంత బాగుందో అసలు. లోపల చూడండి అసలు వాళ్ళు సర్వ్ చేసే వాళ్ళు ఎలా ఉన్నారు. వాళ్ళు మొత్తం ఫుల్ ట్రెడిషనల్ అటైర్ వాళ్ళది, మొత్తం ఎల్లో దేవుడి థీమ్ అంటే మొత్తం ఇంకా దేవుడి దగ్గర ఎలా చేస్తారో అలా. లోపల లో సీటింగ్, కింద అంటే కింద ఉండేవాళ్ళు కింద కూర్చోవాలి, అంటే ఇక కాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి కూడా అక్కడ ఉన్నాయి అంటే చైర్స్ లాగా. ఈ లో సీటింగ్ ఎంతో బాగుంది. లోపలికి వెళ్దాం. 2 members na? యా, బిల్లింగ్ ఇక్కడ. మనుషులకి 900 అంట, 450. మేము లో డైనింగ్ది తీసుకున్నాము. ఎక్కడైనా కూర్చోవచ్చు, అట్లా అది ఇచ్చారు. నాకు ఇది కావాలని అడిగా. ఇట్లా ఇది బ్యాక్ పుల్ చేసుకొని కూర్చోవడమే. అరిటాక్ వేసారు, వాటర్ బాటిల్ ఇచ్చారు, ఇక్కడ పెట్టుకోవడానికి ఇది సపరేట్గా ఇది ఇలా ఇచ్చారు. ఇంకా వస్తున్నారు మెల్లగా సర్వ్ చేయడానికి. ఎంత బాగుందో. వేరే రామేశ్వరం కెఫేకి పోవడం కన్నా ఇక్కడికి రావడమే చాలా మంచి పని అనిపిస్తుంది. ఎంత మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం అంటే ఈ కెఫేలో ఈ ఫుడ్ తినడం ఫస్ట్ టైం. వేరే అన్ని దోశ, ఇడ్లీ అలాంటివన్నీ తిన్నాం, కానీ ఇది ఫస్ట్ టైం. వేరే దగ్గర లేదేమో కదా వేరే ఏ కెఫేలో, ఇక్కడ మాత్రమే ఫుడ్ది పెట్టారు. ఓన్లీ ఎలక్ట్రానిక్ సిటీలో ఉండే రామేశ్వరం కెఫేలోనే ఫుడ్ సెక్షన్, ఫుడ్, అన్నం, భోజనం పెట్టారు. అదేంటి పాయసం. పాయసం, పిక్కల్, మ్యాంగో పిక్కల్. నెక్స్ట్ సాల్ట్. ఇది ఏదో ఫ్రై, అది చనాతో చేసిన ఫ్రై. ఇంకా అది ఏంటో పెడుతున్నారు, అవన్నీ నాకు తెలియదు పేరు. ఏదో చట్నీ. ఇంకా నెక్స్ట్ టామరిన్ పులిహోర. చిన్ని ఫ్రెండ్స్ ఓలిగా నెయ్యి వేస్తున్నారు, బకెట్తో తెచ్చారు నెయ్యి. చూస్తూనే కడుపు నిండిపోయింది నాకు. ఇంకా తింటే అప్పుడు ఇవే వడియాలు, ఒక మజ్జిగ మిరపకాయ. ఇది ఇంకా మనం తినాలనుకుంటే తినేసాకైనా రైస్ పెడతారు, లేదా మనం పక్కకు పెట్టుకుంటే వాళ్ళు రైస్ పెట్టి సాంబార్, పప్పు ఇవన్నీ ఇస్తారంట. మనం ఫస్ట్ తినాలనుకోవట్లేదు కాబట్టి రైస్ తిందాం. ఫస్ట్ రైస్, వైట్ రైస్ ఉంది, ఇంకో రైస్ ఏదో ఉందంట. 2 టైప్స్ ఆఫ్ రైసెస్. ఏం రైస్? కేరళ రైసా? వేసాను తింటున్నాము. చాలా స్వీట్గా అనిపిస్తుంది నాకు. నేను ఇంత స్వీట్ తిన్నా. నెక్స్ట్ ఏం తిందాం? పులిహోర తిందాం. బాగుంది. ఇది కొంచెం తీయగానే అనిపిస్తున్నాయి నాకు ఎందుకు అన్నీ.
పోలిగా. ఇది బాగుంది, ఇప్పుడు బాగున్నాయి. ఇది కరెక్ట్గా ఉంది స్వీట్. ఇంకా గీ పొడి తినబోతున్నాం ఫ్రెండ్స్. బాగుంది. పప్పు ఇదేంటో కరేలా, ఇది బీట్రూట్ది. బీట్రూట్ అంటున్నాం, బిట్టర్ గాడ్. వడ, అదేంటో ఏంటేంటో అన్నీ వేసేస్తున్నారు. నాకు వీటి పేర్లు తెలీదు, ఏం తెలీదు, ఏందో అని తెచ్చిపోస్తున్నారు, పోపించుకుంటున్నా అంతే. ఫుడ్ అంతా అయిపోయాక మన పాన్ మనమే రెడీ చేసుకోవాలి. అంటే మనకి ఏ స్టైల్ కావాలో అలా. లవంగం ఇలా ఏంటేంటివన్నీ ఉన్నాయి, కొబ్బరి, లవంగం ఉంది, కొబ్బరి ఉంది, తమలపాకులు ఉంది పాన్ కోసం. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అందరు ఎప్పుడైనా కుదిరితే ఒకసారి వచ్చి చూసుకోండి, ఎంత బాగుందో. టెంపుల్ వైబ్ వస్తుంది. ఫుడ్ ఓకే నాకు మరీ అంత ఓవర్ టేస్టీగా లేదు, మరీ చండాలంగా లేదు. ఈ యాంబియన్స్ ఇదంతా చూస్తుంటే మాత్రం ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. అంత బాగుంది, బాగా నచ్చింది. ఎంత బాగుంది చూడండి అసలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ us. ఓకే బాయ్.